త్వరలో బిగ్ బాస్ కి వెళ్తున్నారు, ఇది వదిలేద్దాం. ఏంటి అసలు బిగ్ బాస్ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది ఆర్జే శేఖర్ భాష గారికి? లాస్ట్ ఇట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఆర్జే కేటగిరీలో ఎవరో ఒకళ్ళు ఓకే. తీసుకొస్తుంటారు. ట్రై చేశారా సార్ మీరు ఎప్పుడన్నా? లాస్ట్ ఇయర్ ట్రై చేశాను. అంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే పిలిచారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఈసారి వర్కౌట్ అయింది. ఓకే, పిలిచారు. సీజన్స్ చూసారా సార్ మీరు? కొన్ని చూసాను, అన్ని కాదు, సపరేట్ గా అక్కడక్కడ. లాస్ట్ సీజన్ చూసారా? మొత్తం చూడలేదు, కొంచెం కొంచెం. ఓకే, లాస్ట్ సీజన్ లో మీకు ఎవరు ఆట నచ్చింది? కొంచెం కొంచెం చూసిన దాని ప్రకారం. సెన్సిబుల్ గా అనిపించింది శివాజీ గారు. శివాజీ అన్న. ఓకే, ఇంకా మరి ఈ స్ట్రాటజీలు అవి ఏమన్నా వేసుకున్నారా? మీరే ఒక స్ట్రాటజీ సార్ చెప్పాలంటే. ఓకే, మరి ఫైనల్ గా బిగ్ బాస్ ఆడియన్స్ కి ఏం చెప్తారు? చూడండి, ఎంజాయ్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే యూ కెన్ ఓట్ టు మీ. యా. ఇంకొక క్వశ్చన్ సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో? రవితేజ. ఓకే, ఎందుకు రవితేజ గారు అంటే ఇష్టం? ఎనర్జీ, యాక్షన్, రాజసం, నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారిలో ఒక్క మాట ఆయన కోసం. నిజాయితీ, జెన్యూనిటీ, ఆనెస్టీ, కొంత అమాయకత్వం, మంచి నాయకత్వం. ఓకే, ఆయన ఇప్పుడు అంటే మోర్ దెన్ అన్ యాక్టర్, ఇప్పుడు రైట్ నో ఆయన ఉన్న పొజిషన్ చాలా కరెక్ట్. అలాంటి పొలిటీషియన్స్ దేశానికి ఖచ్చితంగా కావాలి. ఓకే, అలాంటి వాళ్ళు ఒక 10-15 మంది ఉంటే చాలు, దేశం అంతా బాగుంటుంది. ఓకే సార్, మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో మేము ఎలా చూడాలి? ఎంటర్టైన్మెంట్ గా, లేకపోతే ఫుల్ కాంట్రవర్సీయా, లేకపోతే ఫుల్ ఫైర్ లో ఉన్న? ఐ హోప్ ఎంటర్టైన్మెంటే. అవునా? మాకు అలా కనిపించట్లేదు సార్, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది అసలు. లేదు, ఎంటర్టైన్మెంట్ మూడ్ లోనే చూస్తారని నా ప్రస్తుతం అంచనా. ఓకే, ఫ్యామిలీ గురించి రాలేదు కదా? మ్యారేజ్ అయిందా సార్ మీకు? పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎంతమంది సార్? పాప. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో మీ వైఫ్ ప్రెగ్నెంట్. ఇంకో 2 months లో నెక్స్ట్ మంత్. మరి నెక్స్ట్ మంత్ లో ఎవరైనా సరే హస్బెండ్ దగ్గర ఉండాలనుకుంటారు. పెద్ద డిస్కషన్ జరిగింది అసలు. యాక్చువల్ గా ఈ పిలుపు నాకు బిగ్ బాస్ నుంచి ఎప్పుడు వచ్చినా బాగుండేది, ఈ సంవత్సరం కాకుండా అని అనుకున్నారు. ఎందుకంటే ఒక పక్క ఈ పోరాటం ఉంది, ఇంకో పక్క ఏమో మీ పర్సనల్ లైఫ్. సో రెండు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో. ఇప్పుడు మీరు ఫైనల్ అయ్యారని మీకు ఎప్పుడు చెప్పారు సార్ బిగ్ బాస్ వాళ్ళు? 2 days బ్యాక్. అవన్నీ మనం ఓకే, ఫైనల్ చేసిన తర్వాత ఫస్ట్ మీ వైఫ్ కి చెప్పారు కదా? చెప్పాను. అప్పుడు ఆవిడ ఎలా ఫైనల్ చేసిన తర్వాత చెప్పలా, నేను అడిగి పర్మిషన్ అడిగిన తర్వాత చెప్పాను. ఆవిడనే అడిగాను, వెళ్ళనా వద్దా, నీకు వద్దంటే నేను వెళ్ళను అని చెప్పాను. ఒక రోజంతా ఆలోచించుకొని నెక్స్ట్ రోజు వెళ్ళాను. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎప్పుడు సార్? డేట్ ఇచ్చేసే ఉంటారు కదా, మీరు లోపల ఉంటారు, దాన్ని లోపలేసేస్తాను, ఇంకో 2 రోజులు వేసేస్తాను. ఓకే, మేడంది డెలివరీ కదా, సో మేబీ ఆ టైంలో అడిగాను, ఏమన్నా పర్మిషన్ ఇస్తారా అని. మేమే తీసుకొచ్చి చూపిస్తాం అట్లా చెప్పారు. మీరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీది లవ్ మ్యారేజా సార్? లవ్ మ్యారేజ్ ఎలా సార్? లవ్ చెప్పండి సార్. నాకు ఒకటే, నా పర్సనల్ లైఫ్ అందరూ పర్సనల్ గానే పెట్టుకోవాలి, రోడ్ మీద పెట్టుకోకూడదు. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, మరి ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు చెప్పేసేయండి. ఐ లవ్ యూ, ఎంజాయ్ బిగ్ బాస్. ఒకవేళ నా పెర్ఫార్మెన్స్ కూడా నచ్చితే యూ కెన్ ఓట్ టు మీ, అంతే. ఓకే పొమ్మది, చూసారు కదా ఆర్జే శేఖర్ భాష గారిని మనం ఎప్పుడు కూడా అమ్మో చాలా భయంగా అయినా కాంట్రవర్సీదా అని అనుకుంటున్నాము, చాలా జోయల్ గా ఉన్నారు. సో నేను ఇంటర్వ్యూ అడిగిన వెంటనే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో తప్పకుండా బొమ్మది, మన కాకినాడ వాళ్ళందరూ కూడా సార్ ఆట నచ్చితే ఖచ్చితంగా మీరు ఓట్ చేసి గెలిపించండి. అలాగే ఒకవేళ మేబీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాం సార్. ఒకవేళ కనుక మీకు మన కంటెంట్ నచ్చుతుంటే మన గోదావరి నీళ్ళ మజాగా అనుకోండి. లేదు సార్, మా వాళ్ళందరూ గుండెలో పెట్టుకుంటారు కదా, మన వాళ్ళందరూ తప్పు చేసినా సరే క్షమిస్తారు సార్ మన వాళ్ళు. ఓకే, సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కాకినాడ.